ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పెట్రోలు డీజిల్ కొరతతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఏ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళినా సరే కిలోమీటర్ల కొద్దీ క్యూలో నిలబడి అవస్థలు పడేటువంటి పరిస్థితిని ఈరోజు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు దారిన వెళ్ళేటప్పుడు అనేక పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరినటువంటి వాహనాలు, ఆ వాహన యజమానులకు సంబంధించి ఒకసారి వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దామని చెప్పి ఒక పెట్రోల్ బంక్ దగ్గర మేమందరం ఆగడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో పాపం అక్కడ రైతులు కొంతమంది ఉన్నారు. చేతిలో క్యాన్లు పట్టుకొని ప్రొద్దుటి నుంచి అన్ని పెట్రోల్ బంకుల దగ్గర తిరుగుతున్నాం, ఎక్కడ డీజిల్ లేదని, డీజిల్ మేము క్యాన్లకు పోయాము అని చెప్పి తేల్చి చెబుతున్నారు. కొంతమంది ఇంకా ధాన్యం కోతలయ్యి ధాన్యాన్ని తెచ్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం, గడ్డి తెచ్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం. మరలా ఇప్పుడు రెండో పంటకి నీళ్లు వదిలితే వాటికి సంబంధించినటువంటి నార్లు పోసుకోవాలన్నా ఆ పంపింగ్ ప్రక్రియకి సంబంధించి ఇబ్బందులు పడుతున్నామని చెప్పి పాపం వాళ్ళంతా ఈ క్యాన్లు పట్టుకొని, ఆ వయసులో పాపం ఆయన ఆ క్యాన్ పట్టుకొని పొద్దుటి నుంచి తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాహన యజమానులు ఇబ్బంది పడుతున్నారు. దీనితో పాటు రవాణా దాదాపుగా ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో సరుకుల రవాణా కూడా ఈరోజు నిలిచిపోయినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆ బంకు యజమానిని అడిగాం, మీరేమో ఉండి కూడా ఇవ్వడం లేదా, లేదా మీకు రావడం లేదా అని అడిగితే ఆ బంకు యజమాని చెప్పినటువంటి మాట, మేము ముందుగానే డబ్బు కట్టాం, మా డబ్బే కంపెనీల దగ్గర ఉంది, కానీ కంపెనీలు ఇవ్వడం లేదు, రకరకాలైనటువంటి కారణాలు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటి కారణం ఏంటంటే కంపెనీ యజమానులు, అయ్యా ఈరోజు ఏదైతే గతంలో పోయిన సంవత్సరం 3 సంవత్సరాల్లో ఈ ఏప్రిల్ నెలలో ఎంత వాడారో లెక్క తీసుకొని అంతే మీకు ఇస్తాం తప్ప అంతకన్నా ఎక్కువ ఇవ్వము, అది కూడా కట్టి 2-3 రోజులైనా సరే ఈరోజు దానికి సంబంధించినటువంటి డీజిల్ కానీ పెట్రోల్ కానీ వాళ్ళకి అవసరాల మేరకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటి వ్యవహారం. పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో తమిళనాడు, కర్ణాటకలో ఎన్డీఏ కూటమి అధికారంలో లేకపోయినా అక్కడ సమృద్ధిగా ఈరోజు పెట్రోల్ డీజిల్ దొరుకుతున్నాయి, రేటు తక్కువ. దానితో పాటు అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు పుష్కలంగా ఈరోజు ఫుల్ ట్యాంక్ చేయించుకొని నెల్లూరుకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు దాటి వెళ్ళాలంటే ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి ఒక పక్క కూటమిలో భాగస్వామ్యం అయ్యండి ఈరోజు కనీసం ఇక్కడికి సంబంధించినటువంటి రవాణా సౌకర్యాలు ఈరోజు ఆగిపోయి అర్ధాంతరంగా ప్రజలు పాపం ఇబ్బందులు పడుతున్నారు. దానితో పాటు ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడా కూడా డీజిల్ దొరికేటువంటి పరిస్థితి లేదు. మా దగ్గర డీజిల్ లేదన్నారు. వాహనదారులు పాపం ఎండకెండత ఆకలితో ఈరోజు దాదాపుగా ఇప్పుడు సమయం చూస్తే 1:30 అయింది. గంటల తరబడి ఎదురు చూసి దాన్ని తీసుకువెళ్తున్నారు. ఇంత బారులు తీరినటువంటి పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం తను ఏదో ఎందుకు ఈ విధంగా వచ్చిందని చెప్పి ఆయన ఆవేశపడ్డట్టు, ఆగ్రహం వ్యక్తం చేసినట్టు, ఆవేదన వ్యక్తం చేసినట్టు ఏదో మీడియాలో లీకులు ఇవ్వడం తప్ప క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలిస్తే తప్పు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందింది. దాని పర్యవసానం ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వస్తువుల దొరక ఇబ్బందులు పడుతున్నారు, రవాణా సౌకర్యాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి, ఎక్కడికక్కడ బళ్ళు హైవే పక్కన పార్క్ చేసుకుని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పాపం వాళ్ళు ఎంత దూరం వస్తే అంత దూరం వెళ్ళి ఎదురుగా కొంతమంది క్యాన్లో తీసుకెళ్ళి వాటిని నింపుకోవాలన్నా సరే మేము క్యాన్లకు పట్టము. అది కాక ఇక్కడ వచ్చినప్పుడు అడిగాం, కొంతమంది వాహనదారులతో మాట్లాడే పనే లేదు సార్, 200 రూపాయలకే పెట్రోలు. ఈరోజు ఏ బండి అయినా తీసుకొచ్చి ఇప్పుడు ఆ వెహికల్స్ అన్ని పాపం అక్కడ ఆగిపోయాయి. 200 రూపాయలకు పెడితే వాళ్ళు ఇంటికి పోలేరు పాపం. 200 రూపాయలకు మాత్రమే మేము పడతాం, అంతకు మించి పట్టేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి స్పష్టంగా 2 లీటర్లు కూడా పట్టాం, 200 రూపాయలకు మాత్రమే పడతాం. అధికారులు మాకు చెప్పింది పొదుపుగా వాడండి, దానికి సంబంధించి లిమిట్ ఇచ్చారు. డిఎస్ఓ గారు కూడా మీరు ఇష్ట ప్రకారం పడితే మీకు పైనుంచి ఈరోజు ఆ ఇంధనం వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి పెట్రోల్ డీజిల్ మీరు పొదుపుగా వాడుకోండి అన్నారు అని చెప్పి ఒక పక్క మీ అధికారులే ఆంక్షలు పెడతా, మీ అధికారులే నియంత్రిస్తా, నువ్వు ఒక పక్క ఎందుకు ఇది ఏర్పడిందంటే నువ్వు ఒక మాట చెప్తున్నావు, సివిల్ సప్లైస్ మంత్రి ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఎక్కడా కూడా ఇబ్బంది లేదంటున్నాడు. ఈరోజు క్షేత్రస్థాయిలో మేము పర్యటిస్తున్నాం, దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తాడా? లేదనుకుంటే దీని మీద ఆయన
సివిల్ సప్లైస్ మంత్రి వచ్చి సమాధానం చెప్తాడా? ఎవరు సమాధానం చెప్తారు? ప్రజలు ఈరోజు ఇంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే పొరుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారం లేనటువంటి రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఇబ్బందులు పడుతుందంటే ఇది చంద్రబాబు నాయుడు అసమర్థత కాదా? చంద్రబాబు నాయుడు చేతకాని తనం కాదా? ఈరోజు దీనికి ఎవరు బాధ్యత వహించాలి? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, చంద్రబాబు బాధ్యత వహించాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇకనైనా సన్నాయి నొక్కులు మానేసి నీ అసమర్థతని కప్పుపుచ్చుకోవడానికి నువ్వు ఆడుతున్నటువంటి నాటకాలు కట్టిపెట్టి నువ్వు వెంటనే కేంద్ర ప్రభుత్వం మాట్లాడి పుష్కలంగా ఈరోజు తీసుకొచ్చి వాళ్ళకి డీజిల్ పెట్రోల్ సరఫరా చేసేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఏదో రాజకీయం కోసమని కాదు, ప్రజల అవసరాలు గమనించిన తర్వాత, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు గమనించిన తర్వాత ఈ రోజు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అన్ని వర్గాలకు సంబంధించి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఎక్కడైనా సరే పొరుగున ఉన్నటువంటి కర్ణాటక, ఈరోజు ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రాల్లో వాళ్ళు ముందొచ్చి చర్యలు తీసుకుని ఎక్కడా ఇబ్బంది లేకుండా సరఫరా చేయించి ఈరోజు వాహనదారులకు కానీ అక్కడ ఉన్నటువంటి రవాణా సౌకర్యానికి కానీ సమృద్ధిగా ఈరోజు వాళ్ళ దానికి సంబంధించినటువంటి ఆయిల్ సప్లై చేసేటప్పుడు మీరు సప్లై చేయకపోవడానికి మీ చేతకానితనం, మీ అసమర్థత కారణం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో కూడా ఎక్కడెక్కడైతే ప్రజల సమస్యలు ఉంటాయో వాటి పట్ల మేము వెంటనే స్పందిస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎర్రటెండలో పాపం మహిళలు సైతం ఈరోజు ఇబ్బందులు పడేటువంటి నేపథ్యంలో పాపం ఆ రైతును చూస్తే నాకు కంట వెంబడి నీళ్లు వస్తుంది. పాపం ఆ వయసులో ఆయన పాపం అది ఎత్తుకొని అన్ని దగ్గరలో తిరుగుతూ అయ్యా నాకు ఏమి కొంచెం డీజిల్ పట్టండి అని చెప్పి ఈరోజు అడుక్కు తినాల్సినటువంటి దుస్థితిలో పాపం ఆయన చూస్తే పొద్దుటి నుంచి అన్నం తినడో లేదో కూడా తెలియదు. ఈరోజు దాదాపు 2 గంటలు అవుతుంటే అన్ని బొంకుల దగ్గర తిరిగాం, ఎవరు కనికరించడం లేదని చెప్పి ప్రతి బొంకు దగ్గర వాళ్ళు పాపం క్యాన్లు ఎత్తుకుని తిరగాల్సినటువంటి దుస్థితి ఏర్పడిందంటే దీనికి కారకుడి ప్రభుత్వం కాదా? దీనికి కారణం చంద్రబాబు కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రతి విషయంలో పోరాటం చేస్తాం. కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమృద్ధిగా ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి ఆయిల్ సరఫరా చేసేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.